హరే శ్రీనివాస మీ నరసింహదాస్. చాలామంది శ్రాద్ధాన్ని ఆచరించే సందర్భంలో, పిండ ప్రదానం చేసే సందర్భంలో పిండాలను నిర్మిస్తూ ఉంటారు. అయితే ఆ పిండాలను నిర్మించే సందర్భంలో ఏ ఏ పదార్థాలను మనం ఉపయోగించాలి అని చెప్పి చాలామందికి సందేహం వస్తుంది. అయితే ఈ సందేహం ఎందుకు వస్తుంది అంటే అక్కడ మనకి మూల కారణం ఏంటంటే, చాలామంది పిండాలను చేసే సందర్భంలో అరటిపండుని వాడాలి, అరటిపండుని ఉపయోగించాలి అని చెప్పి తెలియజేస్తారు. ఇంకొంతమంది అరటిపండుని ఉపయోగించరాదు అని చెప్తారు. అయితే శాస్త్రోక్తంగా ఆచరించినప్పుడు, శాస్త్రోక్త విధానంలో చూసినప్పుడు అరటిపండుని వాడవచ్చా లేదా అని సందేహం వస్తే అక్కడ మనకు తెలియజేస్తారు ఏంటంటే, స్మృతి ముక్తావళి అనేటువంటి గ్రంథంలో తిలమన్నంచ పానీయం దధి క్షీరం గుడం తథా మధుసర్పిస్సమాయుక్తం అష్టాంగం పిండలక్షణం అని చెప్పారు. ఏంటి అంటే, మనము తిలం అంటే నల్ల నువ్వులు, అన్నము, కొద్దిగా నీరు అంటే కలశంలో నీరనైనా లేదా మనము తీర్థాన్నైనా వాడవచ్చు. దధి పెరుగుని వాడాలి, క్షీరాన్ని వాడాలి, బెల్లాన్ని వాడాలి, తేనెని వాడాలి, అలాగే మనం నేతిని వాడుకోవాలి. దానితో పాటు ఒక చిన్న దర్భపు ముక్క, అలాగే కొద్దిగా తులసి దళాన్ని వేసుకుని మనము నిర్మించాలి అని చెప్పి మనకు ప్రమాణం తెలియజేసింది. కావున ఎప్పటికీ కూడా ఎవరో చెప్పారు అని చెప్పి మేము ఇలా ఆనవాయితీగా మనం అరటిపండుని పిండాల్లో నిర్మించేటప్పుడు వాడుతున్నాము అని కానీ ఎప్పటికీ కూడా అరటిపండుని పిండాలను నిర్మించే సందర్భంలో వాడరాదు. అలాగే ఇప్పటి వరకు తెలియజేసినటువంటి ఏవైతే పదార్థాలు ఉన్నాయో వాటిని అన్నీ ఉండేట్టుగా సమకూర్చుకుని ఆ యొక్క అన్ని పదార్థాలతో పిండాలను నిర్మించినప్పుడే అది పిండము అని పిలువబడుతుంది. కావున జాగ్రత్తగా పిండాలను నిర్మించండి. హరే శ్రీనివాస.